మలయాళం సినిమా అంటేనే థ్రిల్లర్కు కేర్ ఆఫ్ అడ్రస్. కానీ ఈసారి సర్వం మాయ హర్రర్ కామెడీకి తోడు సున్నితమైన ప్రేమ కథను ప్రేక్షకుల ముందుకు తెచ్చారు. థియేటర్ తరువాత ఇప్పుడు ఓటీటీలో చాలా భాషల్లో స్ట్రీమింగ్ అవుతుంది. కేరళలోని ఒక గ్రామంలో జరిగే స్టోరీ ఇది. నీలకంఠ సమృద్ధి కుటుంబంలో చిన్న కుమారుడు ప్రభు సంగీతం వైపు వెళ్ళిపోతాడు. పరిస్థితుల వలన పౌరోహిత్యం చేయాల్సి వస్తుంది. ఒక తాంత్రిక పూజలకు వెళ్ళిన సమయంలో అనుకోకుండా ఒక దెయ్యాన్ని అతనితో పాటు వస్తుంది. అయితే ఆ దెయ్యం భయపెట్టడమే కాకుండా అందమైన అమ్మాయిగా అతని జీవితంలో భాగమవుతుంది. ఆమె కథ ఈ సినిమాకు పలు ట్విస్టులు కూడా ఇస్తుంది. హర్రర్ కంటే రొమాంటిక్ ఫీలింగే ఎక్కువగా కనిపిస్తుంది. ఫ్లాష్ బ్యాక్ ఎమోషనల్గా కనెక్ట్ అవుతారు. కామెడీ సంఘటనలో ఉన్న భావోద్రేయాలు బాగానే పనిచేస్తాయి. నవీన్ పోలిశెట్టి నటన, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, విజువల్స్ ప్లస్ పాయింట్లు. అయితే ప్రేమ కథలో గాఢత కొంచెం తగ్గింది. బ్రాహ్మణ యువకుడిగా గిటారిస్ట్గా నివిన్ పోలిశెట్టి రెండు పాత్రల్లో వైవిధ్యాన్ని కనబరిచారు. ముఖ్యంగా ఆజు వర్గీస్తో కలిసి పౌరోహిత్యం నేపథ్యంలో సాగే సన్నివేశాలు చక్కటి కామెడీని చూపిస్తాయి. ఇక సినిమాకు ప్రధాన ఆకర్షణ రియా సింబు. ప్రతి సన్నివేశంలో ఎంతో ఎనర్జెటిక్గా నటించింది. డైలాగులు కూడా ఆమె చేసే పనులు నవ్వులు పుయ్యిస్తాయి. సాధారణంగా కథను తన నటనతో మరొక స్థాయికి తీసుకెళ్ళింది. ఈ దెయ్యం పిల్లే ఇప్పుడు అక్కడి యువతకు న్యూ క్రష్. మిగిలిన వాళ్ళు తమ పాత్ర పరిధి మేరకు బాగానే చేశారు. క్లైమాక్స్ చూసిన తర్వాత తెలుగులో వచ్చిన రామ్ తమన్నా అప్పుడు నటించిన ఎందుకంటే ప్రేమంత ఛాయలు కనిపించే అవకాశం ప్రేక్షకుడికి తప్పకుండా అనిపిస్తాయి. కాకపోతే నిడివి పెరిగిందేమో అనిపిస్తుంది. సాధారణంగా డబ్బింగ్ సినిమాలకు సంభాషణ అందులో వాడే పదాలు కృతజ్ఞతగా ఉంటాయి. కానీ ఈ మూవీలో విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారనిపించింది. ఇక తెరపై స్పష్టంగా కనిపిస్తుంది. కోయారే కోయ్, ఫ్లాష్ బ్యాన్ అంటూ తెలుగు మీమ్స్ కంటెంట్తో కనపడే చాలా పదాలు సందర్భవితంగా వాడటం బాగుంది. సినిమా అయితే చాలా కామెడీగా, చాలా ఎంటర్టైన్మెంట్గా బాగుంది. చూసేయండి మరి.